వందనాలు. గౌరవ పాత్రుడు తండ్రి, మీకు నమస్కారములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, నీ సన్నిధి యందు మేము స్తుతించి ఆరాధించడానికి, మీతో సహవాసం చేయడానికి మాకు ఇచ్చిన ఈ ప్రత్యేక సమయాన్ని బట్టి వందనాలు. దేవా, ఆదివారం ఆరాధన దినముగా ఇచ్చిన పరలోకపు తండ్రి వందనాలు. దేవదూతల చేత, 24 పెద్దల చేత, 4 జీవుల చేత, కోటాను కోట్ల పరిశుద్ధుల సమూహం చేత నిత్యము స్తుతించబడుచున్న మా పరలోకపు తండ్రి, మీకు వందనములు, 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 స్తోత్రములు, నమస్కారములు, నమస్కారములు, స్తోత్రములు చేస్తుంది. అయా 26వ తారీఖు ఈ జూలై మాసం వరకు మమ్మల్ని క్షేమంగా సజీవంగా ఉంచారు, అందుకు స్తోత్రం చేస్తుంది. అయా, ఇదిగో మా ప్రభువా, మాత 24 పెద్దల ద్వారా, 4 దిగుల ద్వారా, కోటాను కోట్ల పరిశుద్ధ సమూహం ఉంచారు. స్తుతించబడుచున్నది. మేము కూడా నిన్ను ఆరాధించడానికి ఈ మంచి సమయాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం. నేటి వరకు మనం సజీవులుగా ఉంచారు, వందనాలు, స్తుతిస్తున్నాం. మాకే ఘనత లేకపోయినా, ఏ అర్హత లేకపోయినా, అయ్యా మేము అయోగ్యులమైనప్పటికీ నీ బిడ్డలుగా మమ్మల్ని ఎన్నుకున్నాం. అందును బట్టి మేము స్తుతిస్తున్నాం, నీ నామాన్ని ఘనపరుచున్నాం, నీకే మహిమ చెల్లిస్తున్నాం. వందనాలు, వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలుగా మమ్మల్ని ఎన్నుకున్నాం. దేవా, విశ్వాసమందు మమ్మల్ని స్థిరపరచండి, ప్రార్థనలో మమ్మల్ని స్థిరపరచండి, నీ సహవాసమందు మమ్మల్ని స్థిరపరచండి. ఆరాధన ఆయన మా ఈ సమయంలో ఆయన వాక్యంలోనికి వెళ్ళి చూడండి. వాక్యం అంతటికి మీరే తోడుగా ఉండి మీరే మాట్లాడమని సదాకాలంతో ధన్యవాదాలు వేస్తున్నామని వెళ్తున్నాము. ఆమె సమయంలో దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించినట్టు వారు నా పరిశుద్ధ స్థలం నిర్మింపవలెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకగా ఆమె ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యవర్తమానమైనటువంటి ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు. గతించిన కాలమంతా మమ్మల్ని కాపాడి మీరెక్కల నీడలో భద్రపరచుటకు వందనాలు. నీ పాదముల చెంత మేము ధ్యానించి స్థుతించడానికి మాకు ఇచ్చిన సమయం బట్టి వందనాలు. దేవా, ఈ సమయంలో వాక్యములోనికి వెళ్ళించి ఉండగా బలహీన ఘట్టములైన మమ్మల్ని మీరు మరుగుపరచండి. స్వామి, నీకు స్తోత్రం. మీ పరిశుద్ధాత్మను మాలో నుంచి మీరే మాట్లాడి మహిమనందుమని మా మంచి బోధకుడైన యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుతున్నాము. నిర్గమాకాండము 25వ అధ్యాయం 8వ వచనాన్ని నేను వారిలో నివసించినట్టు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నాకందరూ చెప్పండి, నేను వారిలో నివసించినట్టు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రభు నామమును బట్టి కృపయు సమాధానం మనకి కలుగును గాక. దేవుని యందు ప్రియమైన వార్తగా మరి చదవబడినటువంటి వాక్య భాగంలో మనం చూస్తే, దేవుడు మోషేని సీనాయి కొండ మీదకి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ సీనాయి కొండ మీద దేవుడు ఏం చెప్పబోతున్నారో ప్రతి మాట కూడా మోషేకి చెప్పారు. అవి 2 భాగాలుగా ఉన్నాయి. ఒకటి, ప్రజలు నడిపించడానికి కావలసిన విధానాలు, విధులు, పద్ధతులు, ఆజ్ఞలుగా ఒక భాగం అయితే, ఇక 2వ భాగం ఏంటంటే దేవుడు నిత్యము కూడా తన ప్రజలతో ఉండడానికి మోషే గారి కొండ మీద ఒక ప్లాన్, ఒక ప్రణాళిక చూపించాడు. అదే ప్రత్యక్ష గుడారం అన్నది మనం గమనించాలి. అంటే దేవుడు ఈ 2 పనుల మీద ముఖ్యంగా మోషేని ఆ సీనాయి కొండ మీదకి ఆ 40 రోజుల ఉపవాసానికి ఆయన నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు దేవుడు తన ప్రజలైన వారితో ఎలా ఉండాలని కోరుకుంటే 2 మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. అందులో
మొదటి మాట ఏంటంటే, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. అమ్మా, దేవుని కోరిక ఒకటి, ఆ కోరిక నెరవేరాలి అంటే మానవుని సిద్ధపాటు రెండవది. ఈ రెండు విషయాలు కూడా ఇక్కడ మనం ప్రాముఖ్యంగా చూడాలి. మొదటి మాట ఏంటంటే, నేను వారిలో నివసించినట్లు. గమనించండి, ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు. 12 గోత్రాలకి ఈ యొక్క ప్రత్యక్ష గుడారం ఎక్కడ తెలుసండి, అందరికీ కూడా మధ్యలో ఉండేది. తూర్పు వైపున 3 గోత్రాలు ఉంటాయి, పడమట వైపున 3 గోత్రాలు ఉంటాయి, దక్షిణ వైపున 3 గోత్రాలు ఉంటాయి, ఉత్తరం వైపున 3 గోత్రాలు ఉంటాయి. అలాగా 4, 3, 12 గోత్రాలకు మధ్యన దేవుని యొక్క ప్రత్యక్ష గుడారము నిర్మించబడిన సత్యము. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ప్రాంతంలో ఆగినా సరే, ఇప్పుడు సీనాయి పర్వతం కాడ మొదలైనటువంటి ఆ ప్రత్యక్ష గుడారం యొక్క ఆ స్ఫూర్పు 40 ఏళ్ల వారి ప్రయాణములో ఎక్కడెక్కడైతే వారు ఆగారో ప్రతి చోట కూడా, ప్రతి స్థలములను కూడా ప్రత్యక్ష గుడారానికి అలాగా చుట్టూ ఆ 12 గోత్రాలు ఉండాలి. ఈ 12 గోత్రాలకి మధ్యన దేవుని యొక్క మందిరం ఉన్నది. అవును ప్రియమైన వల్ల దేవుడట మన మధ్య నివసించాలి అని కోరుకుంటున్నాడు. ఇది ఎంత గొప్ప కోరిక చూడండి, మనం ఎంత ధన్యులో ఒకసారి చూద్దాం. దేవుడు మన మధ్య నివసించాలి అని ఆయన ఎల్లప్పుడూ కూడా కోరుకుంటున్నాడు. ఆయన యొక్క కోరిక ఏంటంటే మనతో సహవాసం చేయాలి, మన మధ్య ఆయన ఉండాలి అని దేవుడే కోరుకుంటున్నాడు. మనం కోరుకోవడం కాదండి, మనం కోరుకోవడం గొప్ప కాదు, కానీ దేవుడు కోరుకుంటున్నాడు. ఏమని తెలుసా, నేను వారి మధ్య నివసించినట్టు అని. చూడండి, బైబిల్ నుండి ఒక 2 విషయాలు నేను జ్ఞాపకం చేయాలనుకున్నాను. అందులో ఒకటి ఏంటంటే, ఆది కాండంలోని కనుక మనకు వెళ్తే ఆది తల్లిదండ్రులు మనకు కనబడుతున్నారు. వారే ఆదాము అవ్వలు. ఆదాము అవ్వలకి దేవుడు ఏదేను తోటనిచ్చాడు. ఆదాము అవ్వలు మొదటి దంపతులు, మొదటి భార్యాభర్తలు, మొదటి మానవులు. అమ్మా, అంతేకాదండి, ఇంకో గొప్ప ఘనత ఏంటంటే ప్రతిరోజునట చల్లపూట ఆదాము అవ్వల దగ్గరికి దేవుడు వచ్చేవారట. అంటే ప్రతిరోజు కూడా వారు దేవునితో సహవాసం చేసినట్టుగా మనకి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకసారి మనం చూసినట్లయితే ఆది కాండము 3వ అధ్యాయంలో చూస్తే 8వ వచనంలో ఉందండి, చల్లపూటన ఆదామును అతని భార్యను తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటకు రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకున్నారు అని వాక్యం చెప్తుంది. అంటే ప్రతిరోజు కూడా వాళ్ళు ఎక్కడికి వచ్చేవారండి, దేవుని దగ్గరకు వచ్చేవారు, దేవునితో సహవాసం చేసేవారు, దేవునితో నడిచేవారని ఒక ఉన్నతమైనటువంటి అనుభవాన్ని వారు కలిగి ఉన్నారు. దేవునితో నడుచుట, దేవుని సహవాసం వారు కూడా దేవుని కృపలో వారు పరిపూర్ణంగా వారు ముందుకు సాగుతనేది మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే వీరు దేవునితో నడిచారండి, దేవుని సహవాసం ఉన్నారు. ఎప్పటి వరకును అని ఆలోచన చేస్తే వారు దేవుని స్వరాన్ని వినే వరకు, దేవుని మాటను లోబడే వరకు, దేవుని ఆజ్ఞకు వారు శిరసా వహించినంత చెప్పు వారు దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా జీవించారు. ఎప్పుడైతే వారు దేవుని మాట వినలేదో, దేవుని మాటకు వ్యతిరేకంగా వారు చేశారో, దేవుని చేయవద్దన్న పని చేశారో, గమనించండి, వారి మీద ఉన్న ఆ మహిమ వస్త్రం ఎగిరిపోయింది. చివరికి ఏం జరిగింది అంటే దేవుడు దిగి వస్తే ఆయన దగ్గరికి వెళ్ళడానికి వారికి ఏమాత్రం కూడా ధైర్యము చాలలేదు. అమ్మా, గమనించండి, దేవుడు మానవులమైన మనందరికీ కూడా ఆయన సహవాసాన్ని ఇచ్చాడు, ఆయన సన్నిధినిచ్చాడు, ఆయన తోడిచ్చాడు. కానీ ఇవాళ ఏం చేస్తున్నాం మనం అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాల్లో ఉంటూ అనేక మంది దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. గమనించండి, చీకటి క్రియలు చేసేవాడు వెలుగు దగ్గరికి రాలేడని బైబిల్ చెప్తా ఉంది. చీకటి కార్యాలు చేసేవాడు వెలుగులో ఉండలేడని చెప్పేసి దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. కనుక మనం ఆలోచన చేసినట్లయితే దేవుని పరిశుద్ధ వాక్యం ఈ విధంగా వ్రాయబడిందండి, నేను వారి మధ్య నివసించినట్లు. చూడండి, ఆది కాలంలో ఆదాము ఎవరితో సహవాసం చేశారు, దేవునితో సహవాసం చేశారు. అలాగే కుమారుడైన యేసు ప్రభువు వారు ఏమన్నారు ఒకసారి చూద్దాం. యోహాను సువార్తలో 17వ అధ్యాయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ విధంగా దేవుని పరిశుద్ధ వాక్యం మనకి సెలవిస్తూ ఉందండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు ఇలా ప్రార్థన చేశారండి. 20వ వచనం చూద్దాం. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందును నీవును నీయందు నేనును ఉన్నలాగున
ఈ ప్రార్థన ఎంత అమూల్యంగా కనబడుతుందో యేసు ప్రభు వారి ప్రార్థన. ఒకసారి అందరూ ఇలా చూడండి, నా వైపు చూడండి. యేసు ప్రభు వారు ఏమని ప్రార్థన చేస్తారు ఇక్కడ అంటే, తండ్రి మనమిద్దరం ఎలాగైతే ఏకమై ఉన్నామో వీరును ఏకమై ఉంటారు. అక్కడ ప్రార్థన చేసేది 12 మంది శిష్యుల గురించి. నాయన వీరు మాత్రమే కాదు, వీరు ఎక్కడెక్కడికి వెళ్ళి నీ వాక్యాన్ని ప్రకటిస్తున్నారో, ఎవరైతే మన యొక్క విశ్వాసం ఉంచుతారో వారు కూడా ఏకమై ఉండాలి. అంటే అక్కడ మొదలైనటువంటి ఆ ప్రార్థన ఇవాళ మన దాకా కూడా సంపూర్ణంగా అది ఉంది అన్న సత్యాన్ని గమనించాలి. అక్కడ ప్రభు చేసిన ప్రార్థనలో కూడా ఏకమై ఉండాలి అని వాక్యం. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే, నేను వారి మధ్య నివసించినట్లు అనే దేవుని కోరిక ఎంత గొప్ప కోరిక. తండ్రి అయిన దేవుడు ఆదామవలకి ఎవరు సహవాసం ఇచ్చాడండి? స్వయముగా తన సహవాసాన్ని ఇచ్చాడు. యేసు ప్రభువు ఎవరు ప్రార్థన చేస్తారు? మనం అందరం కూడా ఏమై ఉండాలి? ఏకమై ఉండాలి అని ప్రార్థన చేశారు. మరి పరలోకంలో ఏంటి గొప్ప వాక్యం ఉందో చూద్దాం, ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో మనం తీసుకుంటే 3వ వచనంలో ఇలా ఉందండి, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. అందరూ నాతో చెప్పండి ఒకసారి, దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఎవరితో ఉందండి? ఎవరి నివాసం? దేవుని నివాసం మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలైనను, దేవుడు తానే వారి దేవుడైంది, వారికి తోడై ఉండును. అంటే ఇక్కడ మనం గమనించండి, ఈ భూలోకములో మనం ఆయనతో సహవాసం చేయడానికి మానవులమైనటువంటి మనం ఏదో ఒక కారణాన్ని బట్టి, ఏదో ఒక అపవిత్రతను బట్టి, ఏదో ఒక మరి ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలను బట్టి ఆయనతో సహవాసం చేయలేకపోతున్నాం. కానీ పరలోకం నుండి గొప్ప భాగ్యత ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే, ఆయనతో మనం కాపురం చేస్తామట. మన దేవుడు మనకి తానే దేవుడై ఉండి మన కనుల ప్రతి బాష్ప బిందువునైనా తుడిచివేస్తాడని, ఆ మన కొరకు సిద్ధపరచబడుతున్నటువంటి ఆ నూతన విషయంలో మనకు కలిగినటువంటి గొప్ప భాగ్యత ఏంటంటే, ఆయన మనతో నివాసము చేస్తాడు. అందుకే మనం చూసినప్పుడు దేవుని వాక్యంలో మనకు కనబడుతుందని నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనంలోకి మన మూల వాక్యం దగ్గర వచ్చేద్దామండి. నేను వారి మధ్య నివసించు. మొదటి అంశం మనం చూస్తున్నాం, నేను వారి మధ్య. ఎవరి కోరిక? దేవుని కోరిక, దేవుని ఆశ. మనతో నివసించాలి దేవుడు. అమ్మా ఎంత గొప్ప కోరిక! ఈ కోరిక మరి మనకు, మనం ఎవరితో నివసించాలి? దేవునితో మనం నివసించాలి. దైవజనులు దావసాయి గారు యేసు నీ తలపై నాకు ఎంతో హాయనే పాటలో మరి రాస్తున్నారు. నీతో వాసం చేసినప్పుడు ఎలా ఉంటుందో ఆ యొక్క సంతోషం అని చెప్పి ఆ పాటలో ఒక వచనంలో రాశారు. కాబట్టి మనం చూస్తే మనం ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసము చేయాలి. నేను వారి మధ్య నివసించినట్టు. ఒకసారి నిర్గమకాండం 25వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. నేను వారి మధ్య నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపబడను. ఇప్పుడు నిర్మించవలసిన బాధ్యత ఎవరిది? మనది. అమ్మ ఎవరిదండి? దేవునికి ఏం నిర్మించాలి? మనం పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. ఈ నిర్మించవలసిన బాధ్యత మనది. దేవుడు కోరుకునే పరిశుద్ధ స్థలం నీలో నిర్మాణం కాదు, నాలో నిర్మాణం కాదు. గమనించండి, ఆది కాండంలో మనం తీసుకున్నట్లయితే దేవునితో నడిచిన వ్యక్తులు ఎందరో మంది కనబడుతుంది. హానోకును మనం తీసుకుందాం, దేవునితో నడిచాడని వాక్యం. ఎవరితో నడిచాడమ్మా? దేవుని. నోవాహును మనం తీసుకుందాం, దేవుని పరిశుద్ధ వాక్యం చెప్తుంది దేవునితో నడిచిన వాడని చెప్పేసి ఆది కాండం 6వ అధ్యాయంలో తీసుకుందాం. అబ్రహామును మనం తీసుకుందాం, నా స్నేహితుడు అని దేవుడే. మోషేను మనం తీసుకుందాం, నా ఇల్లంతటిలో నమ్మకం. కాబట్టి ప్రియమైన వారుగా, నేను వారి మధ్య నివసించాలంటే వారే నాకు ఏం నిర్మించాలి? పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. గమనించండి ప్రియమైన వారుగా, అక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలు అడుగుతున్నాడు. 25వ అధ్యాయంలో మనం తీసుకున్నట్లయితే మరి ముందు వచ్చినాడంటే 8వ వచనానికి ముందు వచనాన్ని తీసుకున్నట్లయితే దేవుడు ప్రతిష్ఠితగా వారిని ఏమడుగుతున్నాడంటే బంగారమును, వెండియు, ఇత్తడి, అలాగే కాబట్టి విలువైనటువంటి వస్తువు. అందులో మొదటి తీసుకుందాం బంగారం. దేవుడు వారి మధ్య నివసించాలనుకున్న ఆ కోరికకి దేవుడు నిర్మింపగలిగినటువంటి ఆ యొక్క ప్రత్యక్ష గుడారానికి వాడినటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి వస్తువు పేరంటే బంగారం. వాడిన వస్తువులో ఒకటి బంగారం. అమ్మ బంగారం చాలా విలువైనది. అదే టైంలో బంగారం చాలా శుద్ధమైనది, అంటే పరిపూర్ణం. మేలిమి బంగారం. దైవజనులు దవసాయి రాశారు, కాలం ఉండగానే మేలిమి ఉన్న కనకము కొలిమే, కాలిన ముస్తది రాలిపోతుంది. కాబట్టి బంగారము దేనికి సాదృశ్యంగా ఉందంటే
పరిశుద్ధతకు సాదృశ్యం. ఇదే మన వాక్యాంశం. దేవుడు వారి మధ్య నివసించాలి అన్న కోరికను ప్రజలైనటువంటి వారు దేవునికి ఇచ్చినటువంటి వాటిలో ఒకటి బంగారం. ఎన్నో మరుగుల బంగారాన్ని వాళ్ళు ఇచ్చినట్టుగా బైబిల్ మనం చెప్తుంది. కాబట్టి ఆ యొక్క బంగారంతో వారు దేవాలయంలో ఉండేటువంటి ఆ యొక్క నిబంధన మందసం కానివ్వండి, దీపవృక్షం కానివ్వండి, ధూపవేదిక కానివ్వండి, అలాగే సన్నిధి రొట్టెల బల్ల కానివ్వండి, అంటే పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ప్రతి ఉపకరణాన్ని కూడా బంగారంతో చేసి, ఉపకరణతో చేసి బంగారం రేపు పొదిగించాడు. దీపవృక్షం అయితే ఏమి కాదు, శుద్ధ బంగారం. కాబట్టి ఈ విధంగా మనం చూసినట్లయితే మరి దేవుని మందిరానికి వారు వాడే వస్తువుల్లో ఒకటి బంగారం. దేవుని పిల్లలారా, ఈ బంగారం దేవునికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. వాడు బంగారంతో నిర్మించారు. ఇవాళ బంగారం బట్టి పరిశుద్ధతను కలిగి ఎవరైతే వారి హృదయాన్ని నిర్మించుకుంటారో వారిలో ప్రభువు నివసిస్తారు. దేవుడు నివసించాలంటే నీ హృదయం ఏం కావాలి అంటే బంగారం లాగా కావాలి. అలా కావాలంటే ఏం చేయాలో చూద్దాం. చూడండి, మనం చూసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయాన్ని తీసుకోండి. మొదటి వచనం, ప్రభువు దయాళుడని మీరు చూచుచున్నారా, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారమును, అసూయను, సమస్త దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. చాలండి ప్రియమైన వారిని ఏం మనం మానేయాలో దేవుని వాక్యం. ప్రభు దయాళుడని రుచి చూచాం. ప్రభు రుచి నెరిగిన మనమంటే ఏం చేయాలి? దుస్తత్వమును విడిచిపెట్టాలి, సమస్తమైన కపటమును విడిచిపెట్టాలి, వేషధారను విడిచిపెట్టాలి, అసూయ విడిచిపెట్టాలి, సమస్త దూషణ మాటలు విడిచిపెట్టాలి. గమనించండి, మనిషి మనస్సులోనే దుస్తత్వం బయట ఎక్కడ లేదు. దుష్టుడు ఎక్కడున్నాడంటే మనలోనే. అందుకే యేసుప్రభు వారి దగ్గరికి ఒకసారి ఒక కంప్లైంట్ వచ్చింది. యేసుప్రభు, మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు అని చెప్పి ప్రభు అన్నారు. అప్పుడు ప్రభు అన్నారు, చేతులు కడుక్కుని భోజనం చేయాలి. చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం వలన కొంత జబ్బు చేస్తుంది. అంటే మనిషికి బయట నుంచి వచ్చే ఆ యొక్క ఏదైతే ఉందో దానివల్ల కొంత జబ్బు చేస్తుంది. కానీ మనిషి లోపల నుంచి వస్తుంది, అది ఇంకా ప్రమాదకరమైందన్నారు. ఆ లోపల నుంచి వచ్చేది ఏంటి అంటే దుస్తత్వం. మనిషి లోపల నుంచి వచ్చేది భయంకరమైన దుస్తత్వం. కాబట్టి మనం ఏమి విడిచిపెట్టాలంట? సమస్తమైన దుస్తత్వమును, సమస్తమైన కపటము, సమస్తమైన వేష ధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని. అమ్మా, ఎప్పుడైతే మనం ఇవి మానివేస్తామో మనలో కలిగే కొత్త రూపం ఏంటి అంటే శిశువు, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే. గమనించండి, మనం చూసినప్పుడు రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగిందండి. ఎలీషా ప్రవక్త దగ్గరికి ఒక సైన్యాధ్యక్షుడు వస్తాడు. ఆయన పేరు నయమాను. సిరియా దేశానికి సైన్యాధ్యక్షుడైనటువంటి నయమాను ఎక్కడికి వస్తాడమ్మా? ఎలీషా గారి దగ్గరికి వస్తాడు. ఎందుకు వచ్చాడు తెలుసా? అతని ఇంట్లో పనిచేసే ఇశ్రాయేల్ దేశం అమ్మాయి చెప్పింది, అయ్యా మీరు సోమరంలో ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్ళినట్లయితే మీకు ఉన్నటువంటి బలహీనత తగ్గిపోతుందయ్యా అని చెప్పినప్పుడు ఈయన వచ్చాడు, వచ్చాడు. కానీ ఆ ఎలీషా గారి దగ్గరికి వెళ్ళడానికి అతనికి ఎందుకో సిరతనం అనిపించిందేమో, మరి ఎవరో చాలా గౌరవించాడు. ఇదిగో నేను వచ్చాను నయమాన్ని అని చెప్పి ఎలీషా గారు 2వ కబురు పంపించాడు. ఏమిటా కబురు తెలుసా? నీవు పోయి యొర్దాను నదిలోనికి వెళ్ళి 7 మార్లు స్నానం చేసి. వెంటనే అతను ఇక్కడికైతే వచ్చాడు, కానీ దేవుడు బాగు చేస్తాడు, దైవ సేవకుడు అక్కడ ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు వచ్చాడు, కానీ దేవుడు చెప్పిన మాట మాత్రం చేయడానికి ఇష్టం లేదు అతనికి. వెంటనే అతను అన్నాడు, ఇదిగో అతడు వచ్చి నా ముందర నిలిచి తన దేవుడని యెహోవా నామాన నా కొరకు ప్రార్థన చేస్తాడు, నా రోగంగా ఉన్న స్థలమును చెయ్యాడించి నా రోగాన్ని మానుపుతాడని నేను అనుకుంటున్నాను. నీవనుకున్నట్టు దేవుడు చేయాలి, దేవుడు అనుకున్నట్టు నీవు చేయాలి. నీవనుకున్నట్టు దేవుడు చేయాలనుకోవడం చాలా పొరపాటు. కానీ దైవ చిత్తానికి నువ్వు లోబడితే అప్పుడు నీ ఇస్తున్నారు కదా. ఎప్పుడైతే అతను కోపం తెచ్చుకున్నాడో ఏమాత్రం స్వస్థత పొందాడు. కోపం తెచ్చుకున్నాడో మరలా తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఏం జరిగింది తెలుసా? ఒక దాసుడు చెప్తాడయ్యా, ఆయన ఎవరు కట్టడం కట్టమంటే ఒక గొప్ప పని చేయమంటే మీరు చేస్తారు కదా, ఆయన చిన్న పని చేయమన్నాడు. ఆ పని ఏంటంటే నీవు యొర్దాను నదిలోనికి వెళ్ళి 7 మార్లు స్నానం చేయాలి. చాలా చిన్న పనే కదా. అంటే ఆ దాసుని మాట విని మరలా వచ్చి 7 మార్లు స్నానం చేయగా వాక్యం చెప్తుంది, అతని దేహమట
పసిపిల్ల దేహం వలె. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా మీకు? ఎప్పుడైతే పసిపిల్ల దేహం అయిపోయిందో పని వారందరితో కలిసి అతను దైవజనుని ముందర నిలిచి చిత్తగించుము అని చెప్పి, ఇశ్రాయేలు దేవుడు తప్ప లోకమంతటికి వేరొక దేవుడు లేడని నేను ఇప్పుడు తెలుసుకున్నానండి. ఎప్పుడైతే పసిపిల్ల దేహం వలె అయిపోయిందో అతని మాట కూడా దేవుని కనపరిచేదిలాగా మారింది. అమ్మా, దేవుని బిడ్డలమైనటువంటి మనం ఏమేం మానేయాలట? సమస్తమైన దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, సమస్తమైనటువంటి కపటాన్ని విడిచిపెట్టాలి, వేషధారాన్ని విడిచిపెట్టాలి, అసూయ విడిచిపెట్టాలి, దూషణ మాటలు విడిచిపెట్టాలి. ఈ 5 క్రియలు నీలో జరగకపోతే, నీవు దేవుడు కోరుకున్నట్టుగా వీటిని త్యజించకపోతే, విడిచిపెట్టకపోతే మనం క్రొత్తగా జన్మించిన వాళ్ళం కావు. క్రొత్తగా నీవు జన్మించకపోతే దేవుని రాజ్యానికి నీ వారసుడవు కావు. అప్పుడు ప్రభు చెప్పారు నికోదేముతో, ఒకడు క్రొత్తగా జన్మించకపోతే అతడు దేవుని రాజ్యానికి వారసుడు కాడనిగా. నికోదేమన్నాడయ్యా, పెద్దవాడైన వ్యక్తి మరణ తల్లి గర్భంలోకి వెళ్ళేలా జన్మిస్తాడు అని చెప్పి ప్రభుని అడుగుతుంటే, లేదు 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 నికోదేము, ఎలాగంటే క్రొత్తగా జన్మించడం ఒకడు నీటి మూలంగా కానీ ఒకడు ఆత్మ మూలంగా కానీ జన్మించకపోతే అతను దేవుని రాజ్యానికి వారసుడు కాదని కావచ్చు. కాబట్టి ఎప్పుడైతే 5 మనం విడిచిపెడతామో మనమట క్రొత్తగా జన్మించిన శిశువులుగా మారం, దేవునికి విలువైన వారిగా మారిపోతాం. మన స్వరూప స్వభావం మనంతరంగము మార్పు వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆ తర్వాత మనకు కావలసిన గొప్ప అంటే దేవుని వాక్యమును నిర్మలమైన ఆ పాలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలన మీరు అపేక్షించడం చెప్తూ 5వ వచనం చివరిలో ఉందండి, మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతుంది. అమ్మా, ఎప్పుడైతే నీవు దేవునికి విలువైన వాడిగా మారుతామో, ఎప్పుడైతే విడిచిపెడతామో, ఎప్పుడైతే వీటిని మనం ఛేదించుకుంటామో అప్పుడు మనం దేవునికి విలువైన వారిగా. గమనించండి, బంగారం గురించి నాకేమీ తెలియదు, కానీ పెద్దలైన వారు చెప్పగా చెప్తున్నాను. బంగారం అనేటువంటి నేలలో ఉన్నటువంటి ఖనిజం. ఈ బంగారాన్ని మన ఇండియాలో కూడా బంగారంకు సంబంధించిన కొండలు ఉన్నాయి. అయితే మనం బస్కట్టులాగా వస్తువులాగా బంగారం కొండలు ఏమఉండవు. అదంతా ఒక మట్టి రూపంలో ఉంటుంది. ఈ మట్టిని ఎంతో శుద్ధి చేస్తే చిన్న బంగారం వస్తుంది. ఇప్పుడు బంగారం ఖరీదు 10 గ్రాములు 50,000 అనుకోండి. అమ్మ, దానికి రేటు గురించి నాకు తెలియదు, కానీ జనరల్ చెప్తారు 50,000 అనుకోండి. ఇప్పుడు మన ఇండియాలో బంగారం తీసి ఆ మట్టి శుద్ధి చేసేటప్పటికి 10 గ్రాముల బంగారం 50,000 దాటారు. అందుకే మన ఇండియాలో బంగారాన్ని ఏం చేశారంటే తీయకుండా దాన్ని మోతేసి ఉంచారని చెప్పేసి మరి కొంతమంది అనుభవజ్ఞులు చెప్పగానే విరిచి. గమనించండి ప్రియమైన వల్ల, ఇప్పుడు బంగారం యొక్క గొప్ప ఘనత అంటే అంత శుద్ధ అయితే అంత బంగారం వచ్చింది. అవునండి, అలాగే నీవు కూడా శుద్ధ అయితే దేవునికి ఎలా మారుతావంటే విలువైన మందిరంగా మార్చు. కాబట్టి ప్రియమైనటువంటి దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది ఏమనంటే ఆయన నివసించాలి నీలో. ఆయన మనలో నివసించాలంటే మనం ఎలా మారాలి? దేవుని కంటే విలువైన వారిగా మారాలి. ఆ విలువ ఎలా వస్తాయి అంటే నీవు దేవుడు చెప్పినట్టుగా ఏది విడిచిపెడుతున్నావో, దేనికి మనం దూరంగా ఉంటున్నామో, దేన్ని మనం దేవుని యొక్క చిత్తాన్ని బట్టి విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మారుతున్నామో అప్పుడట్టు మనం ఎలా మారుతున్నామంటే ఆత్మ సంబంధమైన మందిరంగా మనం మార్చుకుంటున్నాం. ఆత్మ సంబంధమైన మందిరంగా నువ్వు మార్చబడుతున్నావు. అప్పుడు మనతో ఎవరి సహవాసం ఉంటుందండి? దేవుని సహవాసం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నేను వారి మధ్య నివసించినట్లు వారు నాకేం నిర్మించాలి? పరిశుద్ధ స్థలము నిర్మించాలి. అవునండి, కనుక నీవు నిర్మించవలసిన స్థలమే స్థలం అంటే పరిశుద్ధ స్థలము. దేవుడు కోరుకునే పరిశుద్ధ స్థలముగా నీ హృదయాంతరంగాలను ఎప్పటికప్పుడు నువ్వు శుద్ధి చేసుకుంటూ దేవునికి ఒక విలువైనటువంటి మందిరంగా మనం కట్టాలి. ఒక విలువైనటువంటి మందిరంగా మనం మార్చబడవలసినటువంటి వారమైన కొన్ని వచనాలు బైబిల్ నుండి మనం జ్ఞాపకం చేసుకున్నామండి. చూడండి, ఒకసారి మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చూసినట్లయితే ఈ విధంగా వ్రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ సంవత్సరం ఒకసారి వినండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీరు నివసించున్నదని మీరు ఎరుగరా. చూడండి, పౌలు భక్తుడు అంటాడు, మీరు దేవునికి ఏమై ఉన్నారు? ఆలయం. దేవుని ఆత్మ మీలో, ఎవరిలో? మనలో నివసిస్తుందని మీరు ఎరుగరా అని చెప్తూ అంటాడు. 17వ వచనంలో, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన కదా దేవుడు వానిని పాడు చేస్తాడు. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై
ఉన్నారు. ఇంత చక్కని మాట అండి. ప్రియమైన వారులారా, మనం చూసినట్లయితే మనం దేవునికి ఏమై ఉన్నాం? ఆలయమై ఉన్నాం. యేసు ప్రభు వారికి ఎప్పుడైనా కోపం వచ్చిందా అంటే ఒకే ఒకసారి కోపం వచ్చిందండి ప్రభు వారికి. ఆయన పుట్టిన వారిని చూసి కోపం వచ్చిందా? లేదు. ముళ్ళగిరిట వారు పెట్టిన వారిని చూసి కోపం వచ్చిందా? లేదు. లేకపోతే ఆయన మీద ఊరు వేసిన వారిని చూసి కోపం వచ్చిందా? లేదు. ఎప్పుడు వచ్చింది కోపం? మరి దేవాలయం ఎప్పుడైతే పాడు చేయడం ఆయన చూచాడు, దేవాలయంలో వ్యాపారం జరగడం చూచాడు, దేవాలయంలో చేయకూడని కార్యాలు జరగడం చూచాడు, ఆయన కోపం వచ్చింది. అక్కడ ప్రభు అంట కోపపడి బల్లను ఆయన కోసేసినట్టుగా వాక్యం, ఆ గువ్వలను ఆయన బయటికి నెట్టివేసినట్టుగా, పావురాల్ని లేకపోతే ఆ యొక్క ఏదైతే గొర్రెలు మేకలు ఉన్న వాటన్నింటి కూడా ఆయన బయటికి నెట్టివేసినట్టుగా, మనుషులేమో ఆయన కొట్టలేదు కానీ వాటన్నింటినీ కూడా ఆయన నెట్టివేసినట్టుగా దేవుని వాక్యం గమనించిన తర్వాత ఏం జరిగింది తెలుసమ్మా? దేవాలయంలో ఉండకూడనివి ఎప్పుడైతే ఆయన బయటికి నెట్టివేశాడో దేవాలయంలో 2 కార్యాలు జరిగాయి. ఒకటి ఏంటి తెలుసా? స్తుతి కార్యము, రెండవది స్వస్థత కార్యము. గమనించండి ప్రియమైన వారులారా, ఒకటి స్తుతి కార్యము, 2 స్వస్థత కార్యం. నీవు ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన పని నీ హృదయంలో జరిగిస్తావో నీకు ఇష్టమైన పని నీ ఇంటిలో ఆయన చేస్తాడు. ఆయనకి ఇష్టమైన పని మనం చేయకుండా దేవా నా ఇష్టం నెరవేర్చంటే ఏమి అది బాగుంటుందండి? బాబు 92వ కీర్తనలో దేవుని వాక్యం ఇలా ఉంది, మనకు అందరూ తెలిసిన వచ్చిన స్థలం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. దేవుని స్తుతించడం ఏంటమ్మా? మంచి కార్యం. నీవు దేవునికి ఇష్టమైన కార్యం నీ హృదయాంతరంగం నుండి ఎప్పుడు వెళుతూ ఉంటే నీ ఇంటికి ఏం కావాలో ప్రభు చేస్తారు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, ఎదుగో మీరు దేవునికి ఏమై ఉన్నారు? ఆలయమై ఉన్నారు. మనమందరం దేవునికి ఏమై ఉన్నామండి? ఆలయం. మనమందరం కూడా గమనించండి, ఈ భూలోకంలో పెద్ద పెద్ద మందిరాలు చూస్తున్నాం, చిన్న చిన్న మందిరాలు చూస్తున్నాం. వాటిని బయటికి కనబడతాయి, అవన్నీ కూడా మన మందిరంలో ఉన్నాం, బయటికి కనబడతాయి. మనకు కట్టి మందిరాలు మనం చాలా చూస్తాం, కానీ బయట గ్రంథం రాసిన యోహాను గారు అంటాడు, పరలోకములు నాకు ఏ మందిరం కనబడలేదు అంటే. అసలు పరలోకంలో మందిరమే లేదు. మరి మందిరం ఒకటే ఉంది. ఆ మందిరం ఎవరంటే గొర్రె పిల్లయ్యే దానికి ఆలయమై ఉండెను. ఆ పరలోకంలో ఒకే ఒక మందిరం గొర్రె పిల్లే. మరి ఆ మందిరంలో నీవు ఉండాలి అంటే ఈ మందిరంలో ఉన్న నీవు ఒక మందిరంగా మారాలి. అమ్మా, దేవుడు కోరుకునే మందిరంగా మనం మారితే పరలోకం అనే మందిరంలో మనం ఉంటాం. దేవుడు కోరుకునే మందిరంగా మనం మారుతున్నామా అనేది మనం ఆలోచించాం. అందుకే మీ హృదయము దేవునికి ఆలయం అని మీరు ఎదుగుదరా. ఈ హృదయమే దేవునికి ఏంటి చెప్పండి? ఆలయం. ఈ హృదయం అనే దేవాలయం ఎంతో గొప్పది. అందుకే నీ హృదయాన్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకో. బైబిల్ చెప్తుంది మరో చోట, హృదయం అన్నిటికన్నా మోసకరం, అది ఘోరమైన వ్యాధిగల. అమ్మా, ఈ ఘోరమైన వ్యాధిగల మోసకరమైన హృదయాన్ని ఆయన ఆలయంగా మార్చబోతున్నాడు. అంటే హృదయం యొక్క ఘోరమైన స్థితి నుంచి, ఆ మోసకరమైన స్థితి నుంచి ఆలయంగా మారే స్థితికి మార్చబడాలి అంటే దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, వేషధారాన్ని విడిచిపెట్టాలి, అసూయను విడిచిపెట్టాలి, కపటాన్ని విడిచిపెట్టాలి, సమస్త దూషణ మాటలు. కాబట్టి ఎప్పుడైతే నీ విడిచిపెడతావో నీ హృదయం ఒక దేవాలయముగా మారుతుంది. ఆ తర్వాత అంటాడు చూడండి 17వ వచనంలో, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినట్లా దేవుడు వారిని. మన హృదయాన్ని అనేకమైన వాటితో పాడు చేసుకుంటున్నామా? మన హృదయంలో అనేకమైనటువంటి కలతలు, అనేకమైనటువంటి వేదనలు, అనేకమైనటువంటి భారాలు, అనేకమైనటువంటి ఏవో అనవసరమైనటువంటివన్నీ కూడా మన హృదయంలో పెట్టారు. చాలా సందర్భాల్లో చూడండి, ఒక దైవజనుడు ఇలా చెప్పాడు, ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అంటే వివాహాన్ని గురించి చెప్తూ ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, భార్య భర్తలు ఇరువురు కూడా అనేకమైన మాటలు వింటారు. వీళ్ళు చెప్పేవాళ్ళు వీళ్ళు చెప్తారు ఈ అమ్మాయికి, ఆ అబ్బాయికి చెప్పేవాళ్ళు అబ్బాయికి. ఎవరిని మాటలు చెప్పినట ఇద్దరి మాటలు కూడా, ఇద్దరికి ఎవరెవరు చెప్పినా కూడా ఆ మాటలు ఇంటి బయట వరకే రావాలి. ఆ బయట మాటట ఇంట్లోకి వస్తే ఇంట్లో ఉన్న మనమట బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోవాలి? బయట వెళ్ళిపోవచ్చు. అలాగే దేవుడు ఉంటున్నటువంటి ఇంటిని నీవు ఇంకా సంపూర్ణంగా చేసుకొని ఆయనకు ఇష్టమైన బిడ్డగా నువ్వు మారితే ఎంతో సంపూర్ణంగా. కానీ వ్యర్థమైనటువంటివన్నీ కూడా మన హృదయంలో తెచ్చుకుంటే, అనవసరమైనటువంటివన్నీ కూడా నీ అంతరంగంలో తెచ్చుకుంటే దేవునికి మన హృదయంలో చోటు ఉండదు. గమనించండి, దేవుడు ఉండే చోటు
అది పరిపూర్ణమైంది నీ హృదయం ఎలా కాపాడుకుంటావు? ఒకవేళ అనవసరమైనటువంటివన్నీ కూడా నీ హృదయంలో తెచ్చుకుంటే, వ్యర్థమైనవన్నీ కూడా నీ మనసులో తెచ్చుకుంటే ఈ హృదయం పాడైపోతుంది. అందుకే బైబిల్ చెప్తుంది, దేవుని ఆలయం ఎవడు పాడు చేయను, దేవుడు వారిని పాడు చేయను. ఎందుకంటే దేవుని ఆలయం పరిశుద్ధమైనది. ఏమైందమ్మా? ఆయన ఆలయం ఎలాంటిది? పరిశుద్ధం. ఆయన ఆలయం ఎటువంటిది? పరిపూర్ణమైనది. ఆయన ఆలయం ఎటువంటిది చెప్పండి? చాలా విలువైనది. కాబట్టి విలువైన ఆలయంగా, పరిశుద్ధమైన ఆలయంగా నిన్ను నువ్వు జాగ్రత్తగా దేవునికి కాపాడు. దేవుని ఎదుట నీ వాళ్ళ బైబిల్ చెప్తుంది, పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేదు. ఆయన పరిశుద్ధుడు కనుక మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా అమ్మ గమనించండి. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఆయన నివసించాలంటే నీవే నిర్మించుకో. ఎవరికి వారే నిర్మించుకోవాలి. గమనించండి, ఇశ్రాయేలు అందరూ కలిసి వారింట్లో ఉన్న బంగారం తెచ్చారు, వెండి తెచ్చారు, ఇత్తడి తెచ్చారు, విలువైన రత్నాలు ముత్యాలు తెచ్చారు, కొన్ని రకాలైన కోళ్ళు తెచ్చారు, కొన్ని రకాలైన వస్త్రాలు తెచ్చారు. వాటితో ఆ మందిరం నిర్మించబడింది. మరి అది వారందరూ కలిపి నిర్మించుకున్న మందిరం దేవుడు వారి వచ్చి ఉన్నాడు. మరి నీ ఇంటిలో, నీ హృదయంలో నీవు దేవునికి మందిరం నిర్మించుకున్నావా? మన హృదయం దేవునికి మందిరంగా ఉందా? మన హృదయం వాటికి వీటికి వ్యర్థమైన వాటికి మనం చోటిస్తున్నాం. ఇవాళ రకరకాల మరి టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్కి అనేక మంది ఏమైపోయారంటే బాగా దగ్గరే వాటి ఎంతగానో కోరుకుంటారు. అమ్మా, నీ హృదయం కనుక వేటికి అది లోబడిందో నీ హృదయంలో దేవునికి చోటు. గమనించండి, దేవుని వాక్యం నీలో ఉండాలి అంటే, దేవుడే నేను నివసించాలి అంటే నీ హృదయం పరిపూర్ణమైన హృదయం, నీ హృదయము పరిశుద్ధమైన హృదయంగా ఉంటే కనుక నేను ఎవరు నివసిస్తారు? ప్రభువారు నివసిస్తారు. కొన్ని వచనాలు బైబిల్ని జ్ఞాపకం చేసుకుని మనం దేవుని వాక్యాన్ని ముగించుకుందామండి. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూసినప్పుడు 5వ అధ్యాయం 48వ చూసినట్లయితే ఈ విధంగా రాయబడతాం, మీ పరలోకపు తండ్రి ఎవరంటే ఆయన పరిపూర్ణుడు కనుక. కాబట్టి ప్రియమైన వారు, మన ప్రభు ఎవరండి? పరిపూర్ణుడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? పరిపూర్ణుడిగా ఉండాలి. మన తండ్రిని బట్టి మనం ఎలా ఉండాలమ్మా? పరిపూర్ణుడు. ఆయన మనం ఎలా ఉండాలమ్మా? పరిపూర్ణులుగా ఉండవలసిన వారమైనా. ఆయన పరిపూర్ణుడు, మనం పరిపూర్ణులుగా ఉండవలసిన వారమైనా. మన తండ్రికి మరి తగ్గట్టుగా మనం జీవించాలి. ఎందుకంటే ఆయన పేరుకు తగిన విధంగా, ఆయన యొక్క నీ మీద పెట్టుకున్న నమ్మకానికి తగిన విధంగా మనము జీవించవలసినటువంటి వారమైనా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనం చూసినట్లయితే హెబ్రీ పత్రికలో మరొక మాట మీకు జ్ఞాపకం చేసి నేను వాక్యాన్ని ముగిస్తానండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14. అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువుని చూడండి. కాబట్టి అందరితో సమాధానంగా ఉండాలి, పరిశుద్ధతగా ఉండాలి. అమ్మా, పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి మనం చూసినట్లయితే 15వ రోజు కూడా చూద్దాం. మీలో ఎవడైనా దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలసి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు. చేదైన వేరట ఏదైనా ఒకవేళ మనం మొలుస్తుంది. కొన్ని సందర్భాలు చూడండి, కొన్ని వేర్లు అమ్మా వేరుంటే చాలా వచ్చేస్తుంది. మన చర్చి బయట పాత చర్చి ఉన్నప్పుడు ఒక చిన్న మొక్క వచ్చిందండి, రావు. అది ఎక్కడ వచ్చిందంటే కరెంటు పైప్ వెళ్ళి ఆ చిన్న సందులో ఆ యొక్క చిన్న గ్యాప్ ఉంటే అందులో వచ్చింది. ఈ పండుగ వచ్చినప్పుడు నేను ఏం చేసేవాడంటే ఆ పైకి ఇంకా మొక్క పీకేసాడు, పెయింట్ వేసినప్పుడు. మరలా ఎలా వచ్చింది తెలియదు, 2-3 నెలలు అయినప్పటికి మరలా కనబడే అవకాశం. అంటే వేరు ఏం చేస్తుంది? వస్తుంది. కాబట్టి వేరు తీసి ఎవరు సైకిల్ దురిత నైజపు వేరు పెరిగి ఉన్నాం దేవతండ్రి నీకు అనే మాట రాస్తాం. పరిశుద్ధమైన సంపద. కాబట్టి చేదైన వేరు ఒకవేళ నీతిలో ఏదైనా మొలుస్తుందేమో జాగ్రత్త. నీవు దేవునికి ఆలయం. చేదైన వేరు మొలిస్తే ఆ వేరు ఏం చేస్తాను? భయంకరంగా మనల్ని కప్పిస్తుంది. గమనించి ఒకసారి నేను కట్టకూడ దేవాలయం కట్టడానికి అప్పుడు ముందు వెళ్ళినప్పుడు రేకులు పట్టు రావడానికి ఐరన్ పైపు పట్టడం రాజమండ్రి. ఆ రాజమండ్రిలో వాళ్ళ పుట్టకాడ నుంచి మరో పట్టుకు మనం తీసుకెళ్ళి అది గుడావరం. గుడావరం చుట్టూ ఏముందంటే రావు చెట్టు ఉంది, నాచురల్ గుడావరం, పెద్ద భారీ కూడా. ఆ గుడావరం చుట్టూ ఆ రావు
చెట్టు ఉంది. ఏంటి అనే సంగతి కనుక్కుంటే అది ఒక పెద్ద పాత బిల్డింగ్ అని, పెంకిటిల్లు అనమాట, పెద్ద మండువలు. ఈ మండువలలో ఈ యొక్క రావి చెట్టు వచ్చింది. చెట్టు వదిలేశారు, ఇంట్లో ఎవరు ఉండలేదు. ఇక కొన్నాళ్ళకి ఏమైందంటే ఆ ఇల్లు మొత్తం కూలిపోయింది. కానీ ఆ చెట్టు చుట్టూ గోడకి మాత్రం రాకుంటూనే ఉందండి. అంటే ఒక చిన్న వేరు అంత పెద్ద ఇంటిని ఏం చేస్తుంది? అందుకే బైబిల్ చెప్తుంది, చేదైన వేరేదైనా నీలో ఉంటుంది. కాబట్టి చేదైన వేరు నీలో ఏది కూడా ఉండకుండా సదనమా, చేదైన వేరు ఏదైనా మొదచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వం పప్పును అమ్మివేసిన ఏ సేవ వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునడి. చూసారా దేవుని బిడ్డలారా, ఒక పూట కూటి కోసం ఎవరు అమ్మేశాడు? ఆ యాసావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు కదా. కాబట్టి చేదైన వేరు ఒకవేళ నీలో కనుక వచ్చిందా, నీ హృదయం పాడైపోతుంది, నీ అంతరంగం పాడైపోతుంది. నీ అంతరంగాన్ని దేవుడు ఎలా కోరుకున్నాడంటే ఒక దేవాలయం, ఒక మందిరంగా ఆయన కోరుకున్నాడు. అమ్మా, మందిరముగా మనం దేవునికి ఉండాలి అంటే చెప్పండి, 5 క్రియలు ఈ రోజు ఏంటది? సమస్తమైన దుష్టత, కపటము, వేషధారణి, అసూయ, దోషణ మాటలు అని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై దేవుని వాక్యం వల్ల వెతుకుతున్నప్పుడు నీవు దేవునికి ఒక మందిరంగా కట్టబడతావు. అమ్మ, ఈ మందిరాన్ని పాడు చేసుకోవద్దు. చేదే వేరు ఒకవేళ ఏదైనా మొలుస్తుందేమో ఆ వేరుతో సహా తీసుకుని ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటూ నీ యొక్క హృదయం దేవునికి ఆలయంగా ఉన్నట్లయితే ఆయన నీతో నివసిస్తాడు. ఇశ్రాయేలుతో దేవుడు నివసించాడు కాబట్టి ఎన్నో అద్భుతాలు దేవుడు వారి అర్థం చేశాడు. ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. ఇశ్రాయేలు మధ్య దేవుడు ఉన్నారు కనుక వారు కనానీయులు, అమోరీయులు, హిత్తీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు జయించగలిగారు. గమనించండి, ఒక చిన్న విషయం జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఇశ్రాయేలు ఏమన్నారు తెలుసా? మనము ఐగుప్తీయుల కంటే వీళ్ళు బలమైన అన్నారు. గమనించండి, ఐగుప్తీయులు చూసిన ఇశ్రాయేలు వాళ్ళకంటే బలమైన వీళ్ళు ఎలా జయించగలరు? వాళ్ళ దగ్గరే బానిసలుగా ఉన్నప్పుడు వీళ్ళు ఎలా జయించగలరు అంటే దైవ సన్నిధి, దేవుడి సహవాసం వారిని ఏం చేస్తుంటే బలవంతులుగా చేస్తుంది కనుక ఐగుప్తీయుల కంటే బలమైనటువంటి వీళ్ళని వాళ్ళు జయించగలిగారు. ఆ దేశాన్ని స్వాతంత్రించుకున్నారు. నీ ముందు ఎటువంటి శోధన ఉన్నా, సమస్య ఉన్నా దాన్ని దాటాన్ని జయించాలి అంటే హృదయం ఎల్లప్పుడూ దేవుని సహవాసం సంపూర్ణంగా ఆయన కోరుకుంటాడు. నేను వారి మధ్య నివసించాను. మరి దానికి తగినట్టుగా మనల్ని మనం సిద్ధపరచుకుంటామా? మన అంతరంగాన్ని మనం సిద్ధపరచుకున్నామా? అలా సిద్ధపరచుకుని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవిస్తూ ఆయన కృపలో మనం పరలోకంలో ఒకే ఒక మందిరం ఉంది. యేసు ప్రభువే మనకి మందిరం. అమ్మ, 2 విషయాలు చెప్పి చేస్తాను. ఒకటి ఏంటంటే, ఈ భూలోకంలో నీవు ప్రభు క్యారాఫెటర్స్ అని తెలుసు కదా. ప్రభుకి మనం ఎలా ఉండాలి? క్యారాఫెటర్స్. అందుకే ప్రభు ఈ భూలోకంలో అడ్రస్ కోరలేదు. కోరారా? ప్రభు ఏం చెప్పారు? నక్కలకు ఉరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు, మనిషి కుమారికి ఏమైనా తలవాల్చుకునే చోటు లేదు. ప్రభు ఎక్కడ తలవాల్చుకునే చోటు కోరలేదు. ఆయన కోరుకున్న చోటు ఒకటే, నీ హృదయం నావు. అందుకే ఈ భూలోకంలో మనం ప్రభుకి అడ్రస్. ఈ భూలోకాన్ని పిలిస్తే ప్రభువే మన అడ్రస్. ఇక్కడ మనలో ప్రభు ఉండేలాగా మన హృదయాన్ని మనం నిర్మించుకుందాం. మన ప్రభు మనలో నివసిస్తాం. ఒకవేళ ఈ లోకయాత్ర పిలిస్తే అప్పుడు ఆయన రాజ్యములో మనం నిత్యం ఆయనతో సహవాసం చేస్తాం. కాబట్టి ఆ నిత్య మహిమ రాజ్యములో ఆయనతో మనం సహవాసం చేయాలి. ఈ భూలోకంలో నీ హృదయం దేవునికి ఆలయంగా మార్చుకోవాలి. ఒకవేళ చేదైన వేరు ఏదైనా మొలుస్తుందేమో ఎప్పటికప్పుడు దాన్ని తీసుకుంటూ దేవునికి ఇష్టమైన నడక కలిగి, దేవునికి ఇష్టమైనటువంటి పవిత్రమైన చూపు కలిగి, దేవునికి ఇష్టమైన హృదయ ఆలోచనలు కలిగి, దేవునికి ఇష్టమైనటువంటి మంచి చేతులు కలిగి, మంచి శాస్త్రులు కలిగి దేవుని కృపలో మనం ఆయన రాష్ట్రంలో మనం సిద్ధపడదాం. ధన్యతాశ్వరవాడు ఈ వాక్యం ద్వారా ప్రభు మనకు అనుగ్రహించుగా. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు. గౌరవ పాత్రుడు ఒక దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, మీకు వందనములు చెల్లిస్తున్నాను. గతించిన కాలమంతయు మమ్మల్ని కాపాడిన మా పరలోకపు దేవానికి స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నేను వారి మధ్య నివసించినట్లు, అవును తండ్రి, నీ కోరిక ఎంత గొప్ప కోరిక తండ్రి. మాతో మీరు నివసించాలని కోరుకుంటున్నారు ప్రభా. అయితే నేను నివసించాలంటే వారు నాకు ఒక పరిశుద్ధ స్థానం నిర్మించాలి. అవును ప్రభా, మీరు మాలో ఉండాలంటే
ఇష్టమైన హృదయంగా మా హృదయాంతరంగాలను సిద్ధపరిచి మీ ఆత్మతుని మరణించున్నాం తండ్రి. వందనాలు. ఇదిగో ప్రభు, ఇంతవరకు నువ్వు విన్న వాక్యాన్ని మా అందరి హృదయాలు ముద్రించి బలపరిచిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఇంతవరకు దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు మనకు అవకాశం ఇచ్చారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవునికి మందిరంగా దేవుని కృపలో నిత్యము కూడా మనం కలిగవలసిన వారమై ఉన్నాము. కాబట్టి దేవుడు మన ఎడల చూపిన అపారమైన కృపను బట్టి ఆయన సన్నిధిలో ఆయన సహవాసంలో నిత్యం బలపడుతూ ఆయన దాన్ని కూడా మనం ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. అలాగే భయంకరమైనటువంటి శోధన సమయంలో మనం జాగ్రత్తగా ఉంటూ ప్రార్థన చేస్తూ సాధ్యమైనంత వరకు మన గృహాల్లో మరి దేవుని మహింపరచవలసిందిగా మరి మన దేవుని సన్నిధిలో మనం బలపడవలసిందిగా ప్రార్థన ద్వారా ముందుకు సాగవలసిందిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అనేక మంది మరి కరోనా వైరస్ బారిన పడుతున్నారు. వారందరి కొరకు ప్రార్థన చేయండి. మరి వారికి ఫోన్ చేసి ధైర్యం చెప్పండి మనకి. ఎందుకంటే దేవుడు ఒకరికొకరు చెయ్యి తెచ్చుకోమని వాక్యం, ధైర్యపరచుడు వాక్యం కాబట్టి ఎవరైనా బలహీనతలో ఉన్నారని తెలిసిన వెంటనే వారికి ఫోన్ చేస్తే ఏం పర్వాలేదు, దేవుడు స్వస్థపడుతున్నప్పుడు ధైర్యంతో కూడిన మాట వారికి మేము తెలియచేయండి. ఎందుకంటే మన యొక్క మాట ప్రభువుని బట్టి వారికి ధైర్యపరచవలసిన వారమైన ధైర్యపరచడం బయట చెప్పింది. బలహీనులకు పోతనే కూడా వాక్యం చెప్తుంది కనుక ఆ విధంగా దేవుణ్ణి బట్టి అనేక మంది ధైర్యపరిచి దేవుని శోధన సమయంలో మనం దేవునికి వారి మరింత దగ్గర చేయవలసిందిగా ప్రభు గారిని మనం చేస్తున్నాం. అందరికీ మరణాంతరిని ముగింపు ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధురాలు గౌరవపాత్రుడు తండ్రి, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం. ఎంతవరకు మీ సన్నిధానములకు మీ వాక్యమును ధ్యానించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. మీరు కోరుకుంటున్నారు నేను వారి మధ్య నివసించు, వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించారు. అవును తండ్రి, నీవు కోరుకుని ఆ పరిశుద్ధ స్థలం మేము నిర్మించేవారు అయ్యా. నీ సహవాసంలో ఎల్లప్పుడూ కూడా మేము ముందుకు సాగడానికి సహాయించు అయ్యా. ఇశ్రాయేలు పరిశుద్ధ స్థలం నిర్మించడానికి వారు ఇచ్చిన వస్తువులు ఒకటి బంగారం పరిశుద్ధ సాదృశ్యంగా ఉంటుండగా అయ్యా మేము కూడా పరిశుద్ధంగా నీ బంగారం మీకు ఇచ్చి అయ్యా నీతో సహవాసం చేయండి. మా హృదయంలో మీకు సుస్థిరమైన స్థానం ఇచ్చింది సహాయం చేయండి. ఎంతవరకు విన్న వాక్యాన్ని మా అందరి హృదయాల్లో పెట్టించు. ఎంతమంది ఎవరి వాక్యములు విని బలపడుతున్నారో ప్రతి వారిని వారి కుటుంబ పరంగా, ఆత్మీయ పరంగా, శారీరకంగా అన్ని విధములుగా వారిని దీవించు. ఆయన సన్నిధిలో సహవాసం మరింతగా బలపరచు అయ్యా. మీరు చెప్పిన గుర్తులు జరుగుతున్నాయి కదా, మేము నాయన మీరు ఆటలు సిద్ధపడండి. ప్రతి వారి అంతరంగమును కూడా పరిపూర్ణంగా స్థిరపరచండి. ఒక నామ స్తోత్రాలు. ఈ భయంకరమైన శోధన సమయంలో, ఈ భయంకరమైనటువంటి విపత్తు సమయంలో అయ్యా మమ్మల్ని అందరినీ కూడా మీ సజీవమైన రెక్కల నీడలో దాచి కాచి భద్రపరిచి అయ్యా మీరు అక్కడికి సిద్ధము చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే బలహీనతకు లోనయ్యారో ప్రభావం, ఈ కరోనా వైరస్ లోనయ్యారో వారిని స్వస్థపరచండి అయ్యా. ఇది ఎవరికి సోకకుండా కాపాడు. త్వరలో కూడా దీనికి మంచి మెడిసిన్ వచ్చినట్లు అద్భుతమైన విభవం కలిగించండి. దేవా మీ దీవులతో బట్టి ప్రపంచ పరిస్థితులన్నీ కూడా మా దేశ పరిస్థితులను కూడా చక్కబట్టి ఆయన మాత్రం సంపూర్ణంగా సఫలపరిచింది. మాత్రం తిరిగి మన యథావిధిగా ఎవరి పనుల్లో వారు ముందుకు వెళ్ళడానికి కావాల్సిన గొప్ప అనుకూలమైన వాతావరణం వాళ్ళు పెళ్లి కుమారులు రాబోతున్నారు కనుక మమ్మల్ని అందరినీ కూడా పెళ్లి కుమార్తెలు సిద్ధపరిచి ఆ మహిమేగా మీకు కృపను అనుగ్రహించమని